ఏంది ముఖ్యమైనది ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లో ఉండాల్సింది ఏంటంటే నాణ్యత, రుచి మరియు శుద్ధత. ఈ మూడు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడు కూడా మన దాంట్లో ఏంటంటే చాలా మంచి పరిమాణంలోను మరియు చాలా ఎక్కువ పరిమాణంలోను మన దాంట్లోన ఉన్నాయి. అవి ఎందుకంటే మనం వాడుతున్నటువంటి యొక్క టెక్నాలజీ అనుకోండి, మనం వాటిని ఫిల్టరేషన్ చేస్తున్నటువంటి యొక్క పద్ధతి అనుకోండి, ఈ చాలా గొప్పదైనది అనమాట. ఇది మనకు ఇండియాలో ఏ ఇతర బ్రాండ్స్ కూడాను ఇవ్వలేనటువంటి యొక్క పద్ధతిలో మనం వాటర్ను శుద్ధి చేసి నిరంతరంగా మరియు నిలకడగా, ఇక్కడ మనం ఏంటంటే గమనించవలసింది ఏంటంటే నాణ్యమైన నీళ్లు అనేది ఒక పాయింట్, ఆ నాణ్యమైన నీళ్ళు అన్నది నిలకడగా అంటే కన్సిస్టెన్సీగా ఎల్లవేళలా అంటే మనం అది వాడుతున్నన్ని రోజులు కూడాను అటువంటి నాణ్యమైన నీళ్ళే రావాలి. అంతేగాని మొదట్లో విధంగా వచ్చేసి తర్వాత తర్వాత రాను రాను తగ్గిపోవడం అనేది ఉండకూడదు. ఇది ఫస్ట్ యొక్క వాటర్ ఉండవలసినటువంటి యొక్క మనకు ఫస్ట్ పాయింట్. రెండవది చూసుకున్నాం అనుకోండి, మనం వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకు వాటర్ను శుద్ధి చేయడం ఒకటిను, ఓకే, వాటర్ను శుద్ధి చేయడము, శుద్ధి చేసినటువంటిది మనకు నిలకడగా ఇవ్వడము. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దురదృష్టవశాత్తు మనం చూసుకుంటే ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే మిగిలినటువంటి పద్ధతులు, ఏవైతే వాటర్ను చేసేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా వరకు ఏంటంటే పాత పడిపోయినటువంటి పద్ధతులలో వాళ్ళు ఇస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే నిలకడగాను నిరంతరంగాను వాటర్ను ఫిల్టరేషన్ చేసి ఇచ్చేటువంటి పద్ధతులను వాళ్ళు ఏంటంటే వాడట్లేదు. అది కూడాను మన దాంట్లో మనం ఏ విధంగా చేస్తున్నాం అన్నది కూడాను మనం చూద్దాము. ఇది కూడాను మనకు రెండవ పాయింట్. ఓకే, ఇది ఏ బ్రాండ్స్ కూడాను ఇవ్వట్లేదు, అటువంటిది మనం ఏమిస్తున్నాం అన్నది చూద్దాం. మూడవ పాయింట్కి వస్తే కింద ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, వాటరు లోపల ఎక్కడెక్కడికంత వెళ్తుంది వాటరు మనకు పైపుల ద్వారా కానీ లేదంటే ఫిల్టర్స్ ద్వారా కానీ లేదంటే కింద ట్యాంకులో కూడాను అన్నిట్లలో కూడాను అది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, ఆ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏంటంటే మనము నాణ్యమైనటువంటి వస్తువులను మనం దాన్ని తయారు చేస్తున్నప్పుడు వాడాలి. అంటే ఇప్పుడు సపోజ్ మన దాంట్లో ఇప్పుడు మనము దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ ఒక పదాన్ని మీరు కూడా గుర్తుంచుకోండి. మనం వాడుతున్నటువంటి మెటీరియల్ పేరు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అన్నది మనం దాంట్లోనే వాడుతున్నాము. అదే మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆ నాణ్యమైనటువంటి వాడట్లేదు. వాళ్ళందరూ కూడాను చౌక రకపును చాలా తక్కువ రకము ఇదిని వాడతారు అనమాట. ప్లాస్టిక్ కానీ అవి ఏవి కానీ వాడతారు. అందువల్ల ఏంటంటే దాంట్లోన చెడు మిల్స్ కొన్ని రోజుల తర్వాత స్మెల్ చాలా చెడ్డగా రావడము, లేదంటే వాసన కూడాను చాలా దుర్గంధమైనటువంటి వాసన రావడము, ఇటువంటిదంతా కూడాను దానిలోనే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు మనము ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ఏంటంటే మనము ఫర్దర్గా మనం వెళ్ళి మనం ఫర్దర్ దానిలో మనం వీటిని కూలంకుషంగా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? Thank you Sarji. thank you Right. very much. Okay, so now we will understand a very important topic. This is a very important topic which we will take care now. This is about TDS. We will discuss about TDS, mineral and RO technology. So lot of people have doubts about these three combinations. I mean, a lot of people have misunderstanding also about RO technology. Lot of people have incomplete information about minerals in RO as well as TDS. So let us understand all these three things together, and so that we are able to take our decision very carefully. So it is very important that we understand, because if 9 out of 10 people in the market, other brands other than Sharp, they are talking they are misguiding consumers about TDS, they are misguiding about minerals, and they are misguiding about RO technology. So it is very important to understand the truth so that you are able to take decision. So first of all, let us understand what is the meaning of TDS. It is total dissolved solids, which means that there are two parts. Let me give you an example of dissolved solids. Let's say you take a glass of water, you put 1 spoon of sugar and you start stirring that water. So after that, after some time, sugar granules will not be visible. Then sugar granules get dissolved into the water. So this is something called dissolved solids. So let's say there are two types of dissolved solids, as you can see on the screen.
One is your essential minerals, which are there, like calcium, magnesium. Then the second are impurities. So these two are mixed into the water and they are known as dissolved solids. So what in the market you will find TDS meter. The cost of this TDS meter are around 250 or 300 rupees. When you do a measurement using that TDS meter of your source water, it gives you the total dissolved solids. Please listen to me very, very carefully, because this is very important. Not many people will know about it, not many people will talk about it also. So the TDS meter gives you the total reading including minerals plus impurities. But the deficiency, but the weakness of the TDS meter, but the limitation of the TDS meter is that it doesn't give you the exact percentage of minerals and the exact percentage of impurities. It gives you in totality. So let's say if your TDS of the source water is 1000, it means that 1000 milligrams of dissolved solids are there in 1 liter of water. But the TDS meter will not be able to tell you how much percentage is mineral and how much percentage is impurities. So this is a drawback, this is a limitation of the TDS meter. So now that you have understood TDS, let us now understand RO technology. Sir, we all know that RO is called reverse osmosis, and it is a very high quality purification system, filtration system, which has a pore size of 0.0001 micron. So only water molecule passes through it. So when a filtration is of that efficiency, it will not allow minerals, it will not allow impurities. So once the RO water is purified through the RO membrane, the water output will not have any minerals, it will not have any impurities also. This is ideal condition. And RO technology also drains out 2/3 of the water. So let's say, for example, that you need 10 liter of purified water. If you need 10 liter of purified water per day, RO purified water, then approximately 15, 16 or 17 liters water will be drained out, right? So there are two reasons why people don't prefer RO technology, or people talk negative about RO technology. One is that it doesn't give the minerals. Second is it drains out the water. But please hear me out. The kind of impurities which are currently there in source water, as you very well know, that the level of impurities in source water is increasing, primarily the chemical impurities. Just have a look at these impurities which are there, which are mentioned in this slide, like nitrate, fluoride, arsenic, cadmium, lead, mercury, chromium, etc. So these are very, very dangerous impurities. Even in small percentage also, it is very harmful for human body. So the kind of impurities which we find in source water these days, there is no other technology other than RO membrane which can properly eliminate the entire set of impurities from the water. This is most important. Hear me out. So there is no other technology other than RO which can completely eliminate the impurities from the water. Because if these impurities are left in the water, if these impurities are left in the filtered water, these impurities can cause a lot of harm to our human body. So it is very important that these impurities are eliminated. Now the question is, what is SHARP strategy, sharp and vestige strategy? Sharp and vestige strategy is that we give you the purest form of water. That is what we told you in the beginning of the session. We give you the most tasty water. We give you the highest quality of drinking water. So we are using a very high quality RO technology, which will take away the minerals also, which will eliminate the impurities also. So in our water, there is no minerals. But there are brands in the market which are misguiding people about TDS, about adjustment of TDS, about controlling of TDS. How do they do? So what they generally do is they will bypass the RO purification path, and they will mix the purified water with impure water. So they will bypass, not 100% water will go through the RO. Maybe
70% goes through the RO and 30% will go through the normal purification, which is not properly purified. So they might adjust the TDS at 80 or 100. But when they adjust the TDS, you have just now heard me saying that the TDS meter is not giving you the exact status of the drinking water, exact percentage of mineral or impurities in the drinking water. So you don't know. If you are adjusting the TDS at 80 or 100, you don't know actually whether you are drinking pure water or not, whether you are drinking clean water or not, because the TDS meter is not giving you the exact percentage of mineral and impurity. So if you are adjusting at 100, there is a very high probability that you might be drinking impurities. So there are two options available now. One option is from Vestige and Sharp, where the water is completely pure, completely clean and tasty. In the second case, in the second option, you have other brands who are adjusting the TDS and adding impurities to the drinking water, and they are saying that, okay, this is now having minerals. But the TDS meter cannot guarantee, if you are measuring 100 or 80 TDS, cannot guarantee whether any minerals are there or not, right? But now your question is very valid, that what will happen to the minerals? How will we get the minerals? So this is a very valid question. So now you must understand that our body requires fluid every day, fluids. Our body requires fluids, and water is one of the fluids. So there are other sources also fluid for our body. Like, let me give an example, that let's say fruits, vegetables, all the fruits that we eat, almost 80 to 90% are fluid. 80 to 90% are fluid. In, let's say, you take watermelon, you take papaya, you take mango, guava, orange, mosambi, whatever, banana, whatever food and vegetables which we eat, fruit and vegetables, each and every fruit and vegetable will have sufficient levels of these minerals. Let's say banana will have sufficient amount of calcium, milk will have calcium, soya bean, or I'm not talking about non-vegetarian foods, but even vegetarian foods, soya bean will have magnesium, potassium, sodium. So it is very easy to get these minerals from the food which we take or the fruits which we take. So this is our concept, that fluid, water is not the only fluid. There are other fluids also which we take throughout the day, and minerals can go into our body through those fluids also. Even if you are not getting sufficient amount of minerals through those fluids, you are anyway taking supplements. The supplements can give you the sufficient amount of minerals plus proteins plus vitamins. But if you desire to take minerals from the water, then invariably it will also contain impurities, because you cannot separate them. There is no technology in the world which can separate the impurities and minerals. So you can either throw away everything, which is what Vestige Sharp is doing, or you can keep both of them and adjust the TDS and drink the water. I hope I am able to explain. Over to you, BD. Yes, sir. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు రేపట్లో మనకు మార్కెట్లో వినిపిస్తున్నది ఏంటంటే కింద టీడీఎస్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ టీడీఎస్ గురించి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ టీడీఎస్ అంటే కింద టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఈ టీడీఎస్ అన్నది ఒక మీటరు. ఇది మార్కెట్లో దగ్గర మనకు ఒక 250 రూపాయల నుంచి ఒక 350 రూపాయల వరకు కూడా దొరుకుతుంది. అది మనం ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళలో కూడాను మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఆ నీళ్ళలో ఎంత టీడీఎస్ ఉందన్నది కూడాను మనం చెక్ చేసుకోవడానికి కూడాను మనకు దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు టీడీఎస్ అంటే అసలు ఈ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏంటన్నది అసలు నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు చక్కెర ఉందనుకోండి, చక్కెర తీసుకొని వాటర్ వేసేసి కలిపేసిన తర్వాత అదేమవుతుంది, టోటల్గా అదేమైపోతుంది అంటే కరిగిపోతుంది అనమాట. ఆ కరిగిపోయేటువంటి యొక్క ప్రక్రియని మనం ఏం చెప్తామంటే డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేటువంటి ప్రక్రియ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇదేంటంటే ఈ డిజాల్వ్డ్ సాలిడ్స్ అన్నది వాటర్లో ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి. అదొకటి వచ్చేసేసి మలినాలు,
అంటే ఇంప్యూరిటీస్, ఇంకోటి వచ్చేసి మనం అనుకున్నటువంటి యొక్క ఎసెన్షియల్ మినరల్స్. ఇప్పుడు మీరైతే ఏదైతే ఈ టీడీఎస్ మీటర్తో ఎప్పుడైతే వీటిని మనం చెక్ చేస్తామో, ఆ టీడీఎస్ మీటర్తో పెట్టి చెక్ చేసినప్పుడు ఏంటంటే దానికి ఆ టీడీఎస్ మీటర్కు ఏది ఎంత ఉంది అన్నది మనకు తెలియదు. మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది అన్నది తెలియదు. టోటల్గా మొత్తం అన్ని కలిపి ఎంత ఉంది అన్నది అది ఏంటంటే మనకు మాత్రమే తెలుస్తుంది. అది కూడా ఏంటి, మనం దాన్ని కొలిచేటువంటి యొక్క ఏంటంటే మిల్లీగ్రామ్ పర్ లీటర్ అని చెప్పేసి దాన్ని మాత్రమే ఆ విధంగా మనకు అది తెలుస్తుంది. విడివిడిగా మీరు తెలుసుకోవాలన్నది కూడాను దాంట్లో మనకు అవకాశం అన్నది ఉండదు. ఎందుకంటే ఆ మీటర్ యొక్క దాని యొక్క సామర్థ్యం అన్నది అంతవరకే ఉంటుందన్నమాట. ఈ రెండింటిని విడివిడిగా ఎంతెంత ఉన్నాయన్నది చెప్పేటువంటి పరికరం కూడాను మనకు ఎక్కడ కూడాను ఇప్పటి వరకు లేదు. ఇదొకటి. ఇది టీడీఎస్ వరకు మనకు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. దాని తర్వాత మనం ఇప్పుడు ఆర్ఓకి వస్తే గిన, ఆర్ఓ టెక్నాలజీలో కూడా అందరూ ఏమంటున్నారంటే కింద ఇది చాలా మినరల్స్ తీసేస్తుంది, దాని తర్వాత టీడీఎస్ కూడా తగ్గిపోతుంది, ఇది మనకు మంచిది కాదేమో అది ఇది అన్నట్టుగా మనకు వినిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మనకు మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అదర్ బ్రాండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు ఈ వేరే ఏదైతే ఇదైపోయినటువంటి ఏదైతే పాత పడిపోయినటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళు ఫిల్టరేషన్స్ చేసేసి వాటిని టీడీఎస్ అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేసేసి మనకు ఇస్తున్నటువంటి వాటర్. ఎప్పుడైతే వాళ్ళు ఆ టీడీఎస్ అడ్జస్ట్మెంట్ చేస్తారో దాంట్లోన టోటల్గా ప్యూరిఫికేషన్ కూడా అవ్వదు. ఓకే, ఇంకా దాంట్లో ఏంటంటే ఇంకా మలినాలు అన్నది మిగిలిపోతూ ఉంటాయి. ఆ మలినాలు మిగిలిపోయినటువంటి వాటర్ను తీసుకొని మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకోవడమా, లేదంటే మన షార్ప్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్న ఈ రెండింటిని తీసేసేసినటువంటి నాణ్యమైనటువంటి శుద్ధికరమైనటువంటిది నిరంతరంగా నాణ్యతతో కూడుకున్నటువంటి వాటర్ను తీసుకోవడమా అన్నది మనము ఆలోచించవలసినటువంటి యొక్క విషయము. ఓకే, అది సార్ మీకే వదులుతున్నాడు ఏది తీసుకోవాలన్నది. దాని తర్వాత ఇంకోటి, మీరు ఇప్పుడు ఈ మినరల్స్ గురించి వచ్చారనుకోండి. ఈ మినరల్స్ అన్నది మనకి ఏంటంటే ఒక ఆహారం నుంచి మాత్రమే లేదా ఒక వాటర్ నుంచే అన్నది కాదు. మనకు ఒక వాటర్లో ఉన్నటువంటి ఏంటంటే చాలా తక్కువ పరిణామంలో ఉంటాయన్నమాట. ఇవి మనకేంటంటే అవి మనకు ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు, లేదంటే మినరల్స్ ద్వారా కూడా మనకు అది పొందుతుంది. సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఇంప్యూరిటీస్ అన్నది చాలా ఉన్నాయి ఇవన్నీ కూడాను. అలాగే ఎసెన్షియల్ మినరల్స్లో ఏ ఫ్రూట్స్ ఉంటే గిన ఏదేది వస్తుంది అన్నది కూడాను మనకు తెలుసు. ఇవన్నీ కూడాను మనదైనటువంటి దైనందినటువంటి మన యొక్క నిత్య డైలీ యాక్టివిటీస్లో మనం ఇవన్నీ కూడాను మనము తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు ఈ పాయింట్ను కూడాను దీన్ని కూడాను మీరు మనసులో ఉంచుకోవాల్సినటువంటి యొక్క విషయం అన్నమాట. మనం ఏది తీసుకోవాలన్నది మనం పెట్టుకోవాల్సినటువంటి విషయం. సార్ hello Sarji, have you explained that portion where yes, we told that there are two choices? In our choice you are getting pure safe drinking water. Yes, I told him, sir. Minerals, yes, right? Yes. So minerals can be taken from other sources also. Yes. Fluids, water is a part of a fluid, right? We are taking fluids from other sources also, like fruit, vegetables. We are taking sufficient amount of fluids. So even if through water minerals is not going, it can go through the other fluids which we are taking regularly, right? Like fruits, vegetables. Most of the fruits have 70 to 90% fluids in it. Like watermelon, melon is 95% fluid. So all these fruits also give us minerals, sufficient amount of minerals, and these minerals are very basic minerals which are easily available. Easily available. It is never necessary that you have to take it through water only. But if you decide that you have to take it through water, you cannot separate them. You cannot separate the minerals and the impurities and take water only with minerals. It is impossible. With the current technologies available, it is impossible. So current technologies, what they are doing, other brands, they are mixing impure water with pure water. They will show you a higher TDS, but that higher TDS doesn't mean that it is only minerals. It will have impurities also. So there are two choices. One, with Vestige Sharp you get pure drinking water without minerals, and the minerals can be taken from other sources.
Whereas in the other brands, if you desire to have minerals, you will be forced to drink impurities also, which can become very harmful for the family and children. So have you explained this properly? Can you tell this again? ఎస్ సార్, వన్స్ అగైన్ ఐ విల్ టెల్. ఇప్పుడు సార్ చెప్తున్నది ఏంటంటే మనకు ఈ don't say sir cheppuna. So it is not, you are also speaking. Yes. The way you were, it is not that I am speaking. I am a representative. I am speaking. ఓకే, షూర్ సార్. ఓకే, ఇప్పుడు ఈ వాటర్లో ఏదైతే మనకు మినరల్స్ అని ఉంటున్నాయో ఇవేంటంటే చాలా తక్కువ పరిణామంలోనే మన యొక్క వాటర్ ద్వారా మనకు అందుతుంది. అదేంటంటే మనము ఆహారం ద్వారా కూడాను తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటి ద్వారా కూడా మనకు దొరకకపోవడం ఏంటంటే మనము మిగిలినటువంటి మినరల్స్ ద్వారా కూడాను మనం అనేది దాన్ని తీసుకోవడం అనేది మనం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్లో ఏంటి, ఇప్పుడు వీళ్ళు మనకు బలవంతంగా ఈ టీడీఎస్ అడ్జస్ట్ చేసినటువంటి వాటర్ను మనకు ఇస్తున్నారు. అది తాగి మనము మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమా, లేదంటే షార్ప్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్, ఓకే, ఏదైతే ఇంప్యూరిటీస్ను మినరల్స్ రెండింటిని తీసేసి నాణ్యమైనటువంటి వాటర్ను, శుద్ధిగా ఉన్నటువంటి వాటర్ను ఇచ్చి మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమా అన్నది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఏదైతే ఈ చాలా చిన్న ఇది మినరల్స్ ఉన్నాయో వాటర్లో, అవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి వాటర్లో మనం అనుకున్నట్టుగా. అవి మిగిలినటువంటి ఫుడ్ల ద్వారా కూడా డిఫరెంట్ మనకు ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ మనం అన్ని కూడా తింటూనే ఉంటాం. వాటి ద్వారా కూడా మనం పొందవచ్చు. అంతగా లేదంటే కూడాను ఇంకా ఏదైనా ఉంది అంటే కూడా మనం మినరల్స్ ద్వారా కూడా. కాబట్టి ఇది ఈ విషయాన్ని మీరే నిర్ణయించుకోండి. మీకు ఆ హానికరమైనటువంటి వాటర్ను తాగడమా, లేదంటే కన్నా మన షార్ప్ వెస్టేజ్ యొక్క శుద్ధికరమైనటువంటి నాణ్యతతో ఉన్నటువంటి వాటర్ను మనం తీసుకోవడం అన్నది మీరు గమనించవలసినటువంటి విషయం. Yes sir. Clear? Yes sir. So this portion is clear, right? So now we move to our product. So what are the specialties of our product? Which are the filters that we use in our product? So this is a basic block diagram. We have 4 filters. The first one is PP filter. So it is called polypropylene filter. So polypropylene is a very durable material. So this filter is used to stop physical impurities like mud, metals, sand, stone. If these are there in the water, so the PP filter has to be very durable, because if metal or any glass particles are coming through the water, they can damage the filter. Whereas the polypropylene filter, with its very high quality standard, they will not allow any kind of physical impurities which can damage the filters beyond the PP filter. So you might feel that okay, PP filter has got blocked, but it has got blocked because it is not allowing the water quality to deteriorate, number 1. Number 2, it is not allowing physical impurities which can damage the RO membrane also. This is exactly what happens with other brand purifiers. They don't give very high quality filters. The first filter is very important. As you can see, the first filter is very important because it has to take care of the burnt of the impurities, the heavy pressure of the impurities. So if this filter is not durable, the sand particles or metal particles or glass particles, they will go to the next filters, which is exactly what happens with other branded filters. That is why they don't have consistency in drinking water. Whereas in our case, we told you the second benefit, that we have filters which will ensure consistency in drinking water. This is one of them. The second filter is also very unique, which is called the carbon block filter. Carbon block means it is like a brick. It is like a block of filter, not like granules which most of the other brands give. They give only granules that will have a lesser surface area. So the water will pass through the carbon granules very easily within half a second. Whereas we are using carbon block, the brick, it is like a brick. So it takes a longer duration of time to pass through the carbon block, which ensures that the efficiency is higher. Efficiency in removing chlorine from water and efficiency in removing smell and improving the taste and quality of the water.
So this is the second filter which we have. The third filter is also very unique and very high quality. This is called the RO membrane. We are using a very high quality RO membrane which is sourced from a company called Dow, DOW Dow. This is the best RO membrane manufacturing company in the world. Number one RO membrane manufacturing company in the world. So this is also very durable. So this we are using very high grade filter. So in India, there are other brands also using Dow membrane and PP filter, but all those purifiers are almost in the range of 40,000 or 45,000 rupees. You can check. You can go check in the market that which are the filters which are using PP filter and Dow RO membrane. There are 2-3 brands in India which uses these filters, but their purifiers cost about 40,000 rupees. So what you are getting at 20,000 rupees, competition is giving it to you at 40,000 rupees. The quality of filters, you don't feel that it is expensive. If you compare the filters, our product is actually cheaper. I'm not naming the brands, but you can yourself find out. Go and check which purifier is giving Dow RO membrane and what is the cost of that purifier. And very interestingly, we also have this AF disruptor. So this is very interesting. After the RO membrane, water goes to the tank. The tank capacity is 5.3 liters. But when you open the tap to drink water, the water from the tank passes through the disruptor and goes to the tap. This is very interesting. This disruptor is a very unique technology which is used by Sharp. It is not a filter. It is a layer. It is a spiral layer. As you can see here, it is a layer which ensures that when the water passes through the disruptor membrane, disruptor filter, disruptor layer, the water is purified, the impurities are absorbed into the filter, into the layer, and it improves the taste of the drinking water. So when we say consistency, there are 2 ways that we are managing the consistency. One, using the disruptor technology at the delivery point. Please note this. We are using disruptor technology at the delivery point, which ensures high quality of drinking water, number one. Number two, since it is at the delivery point, it can also maintain the consistency of drinking water. So over to you now, BD. Yes, sir. Okay. ఇప్పుడు మనము మన యొక్క షార్ప్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్లో ఫిల్టరేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటన్నది మనం ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో చూస్తున్నాము. ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి పీపీ ఫిల్టర్ అని చెప్పేసి చెప్తాం మనం. ఈ పీపీ ఫిల్టర్ అంటే గిన పాలీప్రాప్లైన్ ఫిల్టర్. ఈ పాలీప్రాప్లైన్ ఫిల్టర్ ఏంటంటే దీన్ని హై క్వాలిటీ మెటీరియల్తో, చాలా ఎక్కువ క్వాలిటీ మెటీరియల్తో వాడబడ్డది. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనకేందంటే ఏ విధమైనటువంటి మెటీరియల్ దీంట్లో నుంచి మనకు అక్కడ ఆపడం అన్నది జరుగుతుందంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటి? ఇసుక రేణువులు, లేదంటే గన మట్టి, దుమ్ము, తర్వాత రస్ట్ అని, లేదంటే గన చిన్నటువంటి యొక్క ప్లాస్టిక్ ముక్కలు, లేదంటే పాచి, ఇవన్నీ కూడాను వీటిలోన ఆపడం అన్నది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఇస్తున్నటువంటిది ఏంటంటే చాలా తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ఫిల్టర్ను వాళ్ళు వాడతారు. కానీ మనం ఏంటంటే చాలా హై స్టాండర్డ్స్తోనూ, చాలా ఎక్కువ క్వాలిటీతోనూ, చాలా డ్యూరబిలిటీ ఉన్నటువంటి యొక్క ఈ పిపి ఫిల్టర్ అన్నది మనము దీన్ని వాడుతున్నాము. ఇది ఏంటంటే 100%గా మనకు ఇదేదైతే ఈ ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఈ ఫిల్టర్ ద్వారా వెళ్ళి ఫిల్టర్ అవుతున్నాయో అప్పుడు దాంట్లోన పూర్తిగా దాంట్లోన బ్లాక్ అయిపోయిన తర్వాతనే మనకు బయటికి ఏంటంటే నాణ్యమైన నీళ్లు, శుద్ధితో అయినటువంటి నీళ్ళు అన్నది మనకు బయటకు వస్తాయి. ఏ మాత్రమే కానీ దాంట్లోన చిన్న ఇది కూడా రావడం అన్నది ఇందులో నుంచి జరగదు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటుంటారంటే గిన ఇదేంటి ఇంత త్వరగా ఇది అయిపోయింది అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ మాకు చాలా వరకు కూడా కస్టమర్లు కూడా ఫోన్లు చేస్తున్నప్పుడు కూడా నేను అదే చెప్తాను, ఏమయ్యా ఇప్పుడు మీది నిజంగానే బ్లాక్ అయిందంటే నిజంగా మీరు చాలా సంతోషించవలసినటువంటి విషయము. లేదనుకోండి దాంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడాను మన కడుపులోకి మనకు వెళ్ళేది. కాబట్టి అది దాని యొక్క పని అది చేస్తుంది, దాని యొక్క ఇది అది నిర్వర్తిస్తుంది. కాబట్టి మీకు చాలా నాణ్యమైనటువంటి నీళ్లు మీరును మరియు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడాను తాగగలుగుతున్నారు. మనం అనుకుంటున్నట్టుగా రెండో పాయింట్గా ఏదైతే మనం అనుకున్నామో
నాణ్యమైనది మరియు నిరంతరంగా అన్నది ఈ రెండు పదాలు కూడా మనము చాలా ముఖ్యంగా మనము మనసులో ఉంచుకోవాల్సినటువంటి యొక్క విషయాలు అనమాట. ఓకే, అదే మరొక ఫిల్టర్కి వస్తే కినా ఇప్పుడు మీరు కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏంటంటే కనుక మనము మిగిలిన వాళ్ళు ఏంటంటే కనుక చాలా చిన్నటువంటి కార్బన్ గ్రాన్యూల్స్తో యూజ్ చేసినటువంటి యొక్క ఇది మనది ఏంటంటే కనుక కార్బన్ బ్లాక్ అంటున్నాం మనం. ఓకే, ఇది దీని యొక్క పరిమాణము, దీని యొక్క సైజ్ కూడాను చాలా పెద్దగా ఉంటుంది. ఇది కెమికల్ ఇంప్యూరిటీస్ని కానీ, దీన్ని రుచిని కానీ, లేదంటే వాసనను కానీ చాలా అసలుకు ఎంత ఇది అంటే కనుక టోటల్గా ఇది మనకు అరికట్టే రుచికరమైనటువంటి వాటరు, వాసనతో లేనటువంటి వాటర్ని ఇది బయటకి ఇస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఈ కార్బన్ ఫిల్టర్లో జరుగుతున్నటువంటి యొక్క ప్రక్రియ అన్నది అది. మీకు ఆ సైజు కూడాను మనకు ఒక ఫోటో వస్తుంది, మన యొక్క సెట్ యొక్క ఫోటో, అందులో కూడా చూడవచ్చు మీరు దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందని చెప్పేసి. ఇంకోటి మూడో ఫిల్టర్కి వస్తే కింద మనము ఆర్ఓ మెంబ్రెన్స్. సార్ ఆర్ఓ మెంబ్రెన్స్, ఈ ఆర్ఓ మెంబ్రెన్స్ వచ్చేసి ఏంటంటే కింద ఇది కూడా మనము చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ప్రపంచంలోనే #1 కంపెనీ అయినటువంటి డావ్ కంపెనీ యొక్క ఆర్ఓ మెంబ్రెన్స్ని మనం దీన్ని వాడుతున్నాము. దీని ఏంటంటే ఈ ఆర్ఓ మెంబ్రెన్స్, ఈ యొక్క డావ్ కంపెనీ ఏంటంటే దాని యొక్క నాణ్యత అనుకోండి, దాని యొక్క లైఫ్ అనుకోండి, లేదంటే దాని యొక్క ఎఫిషియన్సీ అంటే దాని సామర్థ్యం కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు మార్కెట్లో చూసుకున్నట్టయితే కిన మీరు మిగిలిన కొంతమంది కూడాను కాంపిటీటర్స్ వాళ్ళు కూడాను వాడుతున్నారు. వాళ్ళ యొక్క రేటు చూస్తే కిన మనదానికంటే కూడాను 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మనము పెడుతున్నటువంటి అమౌంట్కు మనం ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ నిజంగా ఎంతవరకు మనకు వర్తు అన్నది మీరే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు నిర్ణయం కూడాను మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకోటి 4వ ఫిల్టర్ వచ్చేసేసి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఈ 4వ ఫిల్టర్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్టరు. ఇదేంటంటే కానీ ఇప్పుడు మనకు సర్జీ 4th ఫిల్టర్. యా, ఈ యా ఇప్పుడు ఈ పీపీ ఫిల్టరు, సిపి ఫిల్టర్ ఆర్ఓ అయిపోయింది. దాని తర్వాత మనం ఏంటంటే కానీ ఇప్పుడు ఆర్ఓలో మనకు వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యింది. ఆర్ఓలో వాటర్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఎక్కడికి వెళ్తుంది? ట్యాంక్ వెళ్తుంది. ట్యాంక్ అంటే మన స్టోరేజ్ ట్యాంకు. మేము ఏదైతే ఇచ్చామో తెల్ల కలర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాని యొక్క కెపాసిటీ 5.3 లీటర్లు దాంట్లోకి వెళ్తుంది. దాంట్లోకి స్టోర్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ట్యాప్ను తిప్పి మనం ఎప్పుడైతే వాటర్ను తీసుకోవాలని అనుకుంటున్నామో అంటే తాగడానికి లాస్ట్ ప్రక్రియ అనమాట. ఇంకా ఈ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టంలో లాస్ట్ ప్రక్రియ. ఆ లాస్ట్ ప్రక్రియకు వచ్చినప్పుడు ఏంటంటే కన్నా వాటర్ అన్నది ఈ యొక్క 4వ ఫిల్టర్ సార్ డిస్టర్బ్ ఈ 4వ ఫిల్టర్ ద్వారా ఆ వాటర్ ఎప్పుడైతే మీరు నీళ్లు తాగాలి అనుకుంటున్నారో అప్పుడు ఈ ఫిల్టర్ ద్వారా అది ఫిల్టరేషన్ అయ్యి బయటికి అన్నది వస్తుంది. అంటే మీరు లాస్ట్ తాగేటువంటి ఫిల్టర్ అయ్యేటువంటి ప్రతి చుక్క వరకు కూడాను మనకి ఏంటంటే 100% కూడాను మనకు ఫిల్టర్ అయ్యే వస్తుంది అన్నది మనకి ఏంటంటే ఈ 4 యొక్క ఫిల్టర్స్ ద్వారా మనము తెలుసుకోగలిగాము. ఓకే, ఇది yes sir. Okay, thank you Gupta, thank you, very welcome good. Okay, so this is how the filters look. This is actual machine. Of course it will have a front cover. This is the PP filter. You can see the size of each filter: PP, CB, RO membrane and disruptor. So you can see the utter size of the filters. Gupta sir, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇందాక అనుకున్నట్టుగా ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇది ఏదైతే ఉందో ఫ్రంట్ కవర్ తీసేసినటువంటి తర్వాత లోపల ఉన్నటువంటి యొక్క ఫిల్టర్ల యొక్క యాక్చువల్ సైజు మీరు ఇప్పుడు అక్కడ చూడండి. నిజంగా ఆ పీపీ ఫిల్టర్ కానీ, సిబి ఫిల్టర్ కానీ, ఆర్ఓ కానీ, ఏఎఫ్ ఫిల్టర్స్ కానీ ఎంతెంత సైజులు ఉన్నాయంటే అంత పెద్ద సైజులు అనమాట. అందువల్లనే మనది ఏంటంటే ఎటువంటి యొక్క మలినాలు కానీ, యొక్క ఫిజికల్ ఇంప్యూరిటీస్ కానీ అన్నిటిని కూడా ఇవి బ్లాక్ చేసి తర్వాతనే మనకు నిరంతరంగా నాణ్యమైనటువంటిది వాటర్ను నిరంతరంగా ఇవ్వడానికి అన్నది ఇవి మనకి ఇక్కడ దోహదపడతాయి అనమాట. సార్, సో నౌ we told you in the beginning that we will give you a proof that the quality of our water is highest. Quality of the water is #1. We are #1 in quality, we are #1 in purity, we are #1 in taste, #1 in consistency.
So we have already proven that why our product is giving you consistent water because of disrupted technology, which ensures that it is called the last level purification, delivery level purification, which ensures pure quality water. Now I am going to show you a certificate which will prove the quality of the drinking water that is provided by the Sharp Vestige water purifier. So there is an organization called TUV. This is a very reputed organization across the world. So let's say if a very large company, let's say Vestige, will have to have a ISO certificate. So they will go and approach TUV. TUV will check their process and then issue a ISO certificate. So we have got our water purifier also tested from this kind of a lab. So when testing is done in a lab, there are test parameters. We told you about chemical impurities. We told you about how dangerous chemical impurities are for our body. So this is the chemical impurities which are tested. Inlet water means that artificially how much impurities are put in the source water. Outlet water means after purification what is left, if any impurities are left in the output water. Acceptable limit means as per Indian standard, as per BIS, what are the acceptable limits. So let's say for example arsenic, as per Government of India, 0.01 milligrams per liter of arsenic is allowed in the drinking water. But if you see outlet water, in the case of Sharp water purifier outlet water, you can see BLQ and LOQ. LOQ means limit of quantification, means at what level our purifier can be measured, at what level the impurities can be measured in the lab. BLQ means below the limit of quantification, which means that whatever level water can be measured in the lab, our impurities, our level of impurities are much lower than that meter itself. So the meter in the lab can't even trace the impurities which are there in our drinking water. So I hope I am able to explain you. Below the limit of quantification, BLQ means that it is not even detected in the drinking water. It is not even detected by the measurement device which the lab has for measuring. So LOQ is at this level they can measure. BLQ means it is not even at this level, it is lower than that level. So there is no traces of any impurities. As you can see in all the cases, it is BLQ and LOQ, which means that there are no traces of impurities. This is exactly what I was trying to tell you in the beginning, that water should be clean and safe. Then only it will be absorbed by the body in a better way. But if you are, most of the market players, they are adjusting the TDS, telling you that they are giving minerals, but eventually they are giving impurities, which is very harmful for us. So similarly, if you look at pesticides, if you look at fertilizers, in all these cases you can see it is mentioned as not detected. You can see here it is mentioned as not detected. So through this report which is issued by TUV, we can prove that we are giving you the best quality of drinking water. BD. Sir, మనము ఇందాక అనుకున్నట్టుగా మన షార్ప్ వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైయర్లో నిరంతరంగా నాణ్యమైనటువంటి నీళ్ళని మనం ఇస్తామని చెప్పేసి అనుకున్నాం. దానికి కానీ మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే, ఆధారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన ముందు మన స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ TUV సర్టిఫికేట్. ఈ TUV అన్నది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మార్కెట్లోన ఈ ISO కంపెనీస్కు ISO సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కంపెనీ. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఈ ల్యాబ్లో మనం ఏంటంటే మన యొక్క వాటర్ని ఇచ్చి మనము టెస్ట్ చేయించామన్నమాట. టెస్ట్ చేయించినప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని పరిణామాలు తీసుకుంటారు. ఈ వాటర్లో ఏమేమి మనం చెక్ చేయాలి అన్నది ఒకటి. దాని తర్వాత ఇంకా ఏంటంటే ఇన్పుట్ వాటర్లో వాళ్ళు కృత్రిమంగా కలిపిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఎట్లా వస్తుంది, ప్యూరిఫై చేసిన తర్వాత ఎట్లా వస్తుంది, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాసినటువంటి ఈ పారామీటర్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఆర్సెనిక్ ఉందనుకోండి. ఇప్పుడు ఆర్సెనిక్లో వాళ్ళు ఏం చేశారు, కృత్రిమంగా 0.101 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అన్నది వాళ్ళు కలిపారు. ఓకే, కలిపిన తర్వాత యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ప్రకారం ఎంత ఉండాలి అని చెప్పారంటే వాళ్ళు
0.01 వరకు Not ఉండవచ్చు. standard, it is acceptable limit. Yes, it Acceptable is. limit means Yes, उतना तक अपन पी सकते. right. Yeah. 0.01 వరకు ఉండవచ్చు అని చెప్పేసి మన ఇండియన్ స్టాండర్డ్స్ కానీ బిఐఎస్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు ఉంటే గన ఆ నీళ్ళని తాగొచ్చు అని చెప్పి, It is the acceptable limit. ఎస్, ఈ యాక్సెప్టబుల్ ఇంత ఉంటే గన తాగొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మన దాంట్లో చెక్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే దాంట్లోనే చూడండి, అక్కడ దాని పక్కన అవుట్లెట్ వాటర్లో బిఎల్క్యూ అని వచ్చింది. అంటే బిలో లిమిట్ ఆఫ్ ది క్వాంటిఫికేషన్ అని చెప్పేసి, బిలో ది లిమిట్ ఆఫ్ క్వాంటిఫికేషన్ అంటే దాంట్లో అస్సలకు ఎటువంటి నిశాన అంటే రూపాలు కూడా లేవు. మన యొక్క ఇంప్యూరిటీస్ యొక్క ఇది కూడా కనపడట్లేదు. ఉండవచ్చు అన్న దానికంటే కూడా అసలు చాలా 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 తక్కువ మోతాదులో ఉందన్నమాట. అదే మన దాని యొక్క గొప్పతనము. మీరు ఈ టియువి సర్టిఫికేట్ ద్వారా కూడాను మనం దీన్ని మన యొక్క నాణ్యతను మన యొక్క శుద్ధతను మనము ప్రూఫ్ చేసుకోగలిగాం అన్నమాట. సార్ నెక్స్ట్ వన్, యా, ఇది ఇక్కడ ఉన్నటువంటిది వచ్చేసి కెమికల్ ఇంప్యూరిటీస్ గురించి, లేదంటే కింద మన బయోలాజికల్ ఇంప్యూరిటీస్ గురించి కూడా ఇక్కడ అన్ని కూడాను ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ కూడాను మీరు తీసుకోవచ్చు, కావాలంటే కూడా మీరు చూసుకొని కూడా మీరు కూడా చూపించుకోవచ్చు. మీరు వెళ్ళినప్పుడు కూడాను మీ వాళ్ళకు కూడాను దీన్ని చెప్పవచ్చును. దీంట్లో అన్నిట్లో కూడాను మనం అనుకున్నట్టుగా ఎంత మన యొక్క కెమికల్ ఇంప్యూరిటీస్ ఎంతవరకు తగ్గించాయి అన్నది చెప్పేసి కూడా మనం ఇందులో చూడొచ్చు. మీరు చూడండి, లాస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లలో మనకేముంది, ఇక్కడ నాట్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే అసలుకు ఎస్, నాట్ డిటెక్టెడ్ అని కనిపిస్తుంది. అంటే ఏదైతే వీళ్ళు కృత్రిమంగా నీళ్ళలో ఏదైతే కలిపి వాళ్ళు టెస్ట్ చేశారో మొత్తం అన్నిటినీ కూడాను మన వాటర్ ప్యూరిఫైయర్ అన్నది శుద్ధి చేసి ఇస్తుంది అన్నదానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు అన్నమాట మనకు. So we have proven that our water purifier is number one in quality, number one in purity, number one in taste, and number one in consistency, right? Consistent, yes. So we have proven this. So yes. If you have understood, please raise hand so that we know that yes, we have. So now we go to the last part of our presentation. After that, we will do the service part. Sales presentation, last part. We use RO technology. So as you know, RO technology uses a lot, drains 2/3 of the water. So that drained water, if you are conscious about water, you can store that water and use it for later. Like you can garden, you can use it on plants, you can use it for washing utensils, you can use it for mopping the floors or even in the toilet. Vidhi. Yeah. మీరు ఇప్పుడు ఈ ఆర్ఓ టెక్నాలజీ గురించి మీరు విన్నారు. ఇందులో ఏంటంటే మనకు తెలుసు వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది, దగ్గర 65% నుంచి 70% వరకు వాటర్ వేస్ట్ అవుతుంది అన్నది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి మీరు వాటర్ గురించి ఒకవేళ కాన్షియస్గా ఉన్నారు, మీరు వాటర్ గురించి మెలకుతో ఉన్నారు అనుకోండి, సపోజ్ మీరేంటంటే ఆ వాటర్ను మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్ల మొక్కలకు కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలకు కానీ కడుక్కోవడానికి కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క బండలు తుడుచుకోవడానికని, అటువంటి క్లీనింగ్ చేసుకోవడానికి కానీ, లేదంటే బాత్రూంలో కానీ, లేదంటే ఫ్లష్ చేసుకోవడానికి కానీ, వీటన్నిటికి కూడా మీరేంటంటే ఈ యొక్క వాటర్ను యూస్ చేసుకోవచ్చు. వీటిని మనము వేస్ట్ వాటర్ అని చెప్పేసి మీరు పడేయాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నిటికి కూడా మీరు యూస్ చేసుకోవడానికి మనకు ఆ వాటర్ అన్నది మనకు పనికి వస్తుంది. Over to you, sir. So now we are going to the last part, the most important part. There are lot of discussion about pH of water, ORP of water, and alkaline water. So let us understand the truth of pH and alkaline water so that we can take a right decision whether we want to drink neutral water or alkaline water. Sharp Vestige water purifier will give you neutral water. So let us first understand what is the meaning of pH. pH is potential of hydrogen. So it is a chart. It starts from 1, which is very highly acidic. In between 6 to 7 is neutral, and 14 is very highly alkaline. Our body's pH, our blood pH is 7.365. Please make a note of it. It is 7.365. And if you look at the chart here, we have mentioned lot of foods, the foods which are in acidic category, foods which are in neutral category, and food which are in alkaline categories. So now by looking at this, you know that
to manage the pH level, of our body, the first option which we have is we have a balanced diet. We have a diet which is a balance of acidic, neutral, and alkaline food, so that we can very easily manage the pH level. So because this is the objective, the pH level must be balanced. If the pH level is not balanced, then you might have problem with indigestion, you might have constipation, or lack of hunger, problems with liver, kidney. These kind of situation can happen if the body's pH is not maintained. So the first option for maintaining the body's pH is to have a proper diet. But unfortunately these days, most of the children as well as adults, we rely on fast food, we rely on junk food, which is primarily acidic. So if you look at the chart, you will know that there is a little bent towards acidic diet, but it is very easy. You can very easily manage your diet so that you can balance the pH level of the body. So this is option number one. So we have understood what is pH, what is the body's pH, and how we can manage the pH level in our body most effectively and naturally. But now coming to the second option, there are some brands in India who are promoting high pH water, who are promoting alkaline water. You must understand one thing very clearly. The water that comes to our home, whether it is from corporation, whether it is from borewell, or whether it is anything, any source of water, that is neutral. Source water is neutral. If you have to convert it into alkaline water, you have to follow a electrolysis process, you have to do an ionization process, or you can use a artificial chemical cartridge, which when comes in contact with neutral water can increase the pH. So this is the second option. You artificially change the pH level of the source water and drink that water. So there are these companies who are promoting that, okay, some doctors are recommending alkaline water, so we should drink alkaline water, which is not true, which is not correct information. They are hiding information. I want to give you the correct information. In European countries, they sell bottled alkaline water. Yes, there is no doubt about it. If you go to a departmental store in European countries, you will get bottled alkaline water. Doctors recommend bottled alkaline water for prescription temporarily. They prescribe alkaline water to those people temporarily who have liver and kidney issues or gallbladder issues. That is for temporary treatment. And that too, they don't tell them to drink 100% alkaline water, 50% alkaline water. But in India, those documents are fudged. Those documents are fudged, and they are represented in a way that you see doctors are recommending alkaline water, which is incorrect. So this is option number two, where companies are artificially converting the neutral water into alkaline water through several processes and giving you a high pH water. And the information and the validation which they are giving for doctors, it is a temporary prescription. It is not for permanent consumption. And thirdly, finally, I am going to give you a natural way of how you can prepare alkaline water naturally, Ayurvedic method at your home. So let's say if somebody in your home has digestion problems, constipation problems, or liver or kidney issues, you can offer them the naturally made alkaline water. How do we do that? So whatever is your drinking water, you put 1 liter of drinking water in a glass bottle. Then put fresh pudina, mint leaves, 4 numbers of fresh mint leaves, dip it into the water. Two pieces of lemon, don't squeeze it, just leave it like that, and 4 slices of cucumber. Leave these 3 things into the water overnight. Next morning, it will become a natural Ayurvedic alkaline water. So if somebody is having liver or kidney issues, if they are drinking 4 liters of water per day or 3 liters of water per day, you can offer 1.5 or 2 liters of these kind of water, naturally made alkaline water. It will help them improve the condition of the kidney and liver. If somebody has constipation also, this can help. But artificially made alkaline water,
It is now your choice. I have told you the truth of pH level. I have told you how much pH level is in our body, how to manage the pH level. I have given you 3 options. Now it is up to you which one you want to choose from it. Vidi. ఎస్ సార్. ఇప్పుడు మనకు మార్కెట్లో వినిపిస్తున్నటువంటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే వాటర్ యొక్క ఆల్కలైన్ pH గురించి చాలామంది మనకు మాట్లాడుకుంటూనే ఉంటుంటారు. ఓకే, ఇప్పుడు దీని గురించి కూడాను నేను మీకు ఒక నిజాన్ని చెప్తాను. ఏంటి ఈ pH ఆల్కలైన్ వాటర్ ఈ యొక్క pH గురించి ఏంటంటే నిజమైన ఒక నిజాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ నిజం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, దానికన్నా ముందు ఏంటంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే షార్ప్ న్యూట్రల్ వాటర్ను తాగాలా, లేదంటే కింద కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆల్కలైన్ వాటర్ను తాగాలా అన్నది మీరు నిజంగా తెలుసుకోవాల్సినటువంటి నిజము. ఓకే, ఇప్పుడు ఈ pH అంటే ఏమంటారంటే దీన్ని పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. ఈ pH స్కేల్ ఏంటంటే మనకు 1 నుంచి 14 వరకు ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ 1 నుంచి అన్నది మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, యాసిడిక్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోండి. 1 వచ్చేసి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి యొక్క మనకు యాసిడిక్ అని చెప్పుకోవచ్చు. 1 నుంచి 5.9 లేదంటే 6 వరకు వెళ్ళిందిరా అంటే కన్నా అక్కడ వరకు వెళ్ళిందిరా అంటే కన్నా అది వచ్చేసేసి యాసిడిక్ అక్కడ తగ్గుతుంది. తర్వాత న్యూట్రల్ అయినసరికి ఏంటంటే 6 నుంచి 7 మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే న్యూట్రల్ అంటాము. దాని తర్వాత 7 నుంచి స్టార్ట్ అయ్యి 14 వరకు, అంటే 7 నుంచి తగ్గుతూ అది ఏంటంటే కన్నా 14 వరకు వెళ్ళేసరికి అక్కడికి వచ్చేసరికి అది హై ఆల్కలైన్ అని చెప్పేసి అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకు చూపించినట్టుగా ఏంటంటే కన్నా ఇక్కడ యాసిడిక్ డైట్ ఉంది, మధ్యలో వచ్చేసేసి న్యూట్రల్ ఉంది, ఆల్కలైన్ ఉంది. ఇవన్నీ కూడాను మనకు ఇందులోన చూస్తున్నారు. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన యొక్క బాడీ యొక్క pHను మనము మెయింటైన్ చేయడం అన్నది మన యొక్క ముఖ్య ఉద్దేశం. మన బాడీ యొక్క pH ఎంత ఉంటుంది? 7.35 ఉంటుంది. ఇది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కన్నా మన ఆ pHను మనం మెయింటైన్ చేయాలి. అది దేని ద్వారా మెయింటైన్ చేయాలి? మన యొక్క డైట్ ద్వారా. ఈ డైట్ అన్నది ఏంటంటే మన యొక్క నిజ జీవితంలో ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనమాట. ఈ డైట్ అన్నది మనకు ఆ డైట్ను మనం కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీ అన్నది కూడాను స్మూత్గా రన్ అన్నది అవుతూ ఉంటుంది అనమాట. అలాగనే ఇప్పుడు మనం ఏంటంటే కానీ ఇప్పుడు యాసిడిక్ ఫుడ్ తీసుకుంటున్నారు. మనకు ఈ రోజు రేపట్లో చిన్నపిల్లలు తీసుకునేటువంటి యొక్క ఫుడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను యాసిడిక్ డైట్తో కూడుకున్నటువంటి యొక్క ఫుడ్డే అనమాట. అది మీకు మొదటి చాయిస్గా అవుతుంది. లేదా మీకు ఈ కృత్రిమంగా ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ ఉంది. ఈ ఆల్కలైన్ వాటర్ను ఏ విధంగా తయారు చేస్తారు మార్కెట్లోన? దానికి ఇచ్చేటువంటి యొక్క ఇన్పుట్ రా వాటర్ ఏదైతే ఉందో ఆ రా వాటర్ అన్నది వచ్చేసి న్యూట్రల్ వాటరే. ఆ న్యూట్రల్ వాటర్లో వాళ్ళు ఏం చేస్తారు? కృత్రిమంగా అంటే కృత్రిమంగా కలిపినటువంటి కెమికల్స్ని కలిపి న్యూట్రల్ వాటర్ను దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆల్కలైన్ వాటర్గా చేస్తున్నారు. లేదా కెమికల్ కాట్రేజ్ అన్నది కానీ వాళ్ళు కలిపేసి అటువంటి వాటర్ను తయారు చేస్తున్నారు మనకు. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే యూరోప్ లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరికైనా పేషెంట్లకు ఏంటంటే కింద టెంపరవరీగా మాత్రమే ఈ ఆల్కలైన్ బాటిల్స్ అన్నది దొరుకుతుంది. వాళ్ళకి టెంపరవరీగా మాత్రమే ఇది వాడండి అన్నదని చెప్పేసి చెప్తారు. కానీ మనకేంటంటే ఇండియాలో దురదృష్టవశాత్తు మన డాక్టర్లు కానీ వీళ్ళు కానీ వీటిని వాడమని చెప్తున్నారు. కానీ అది వాడాల్సినటువంటి అవసరము లేదు మనకు. ఎందుకంటే కింద మనము స్వతంత్రంగా మనకు ఉన్నటువంటి ఆయుర్వేదటువంటి మన ప్రాచీన పద్ధతులు చాలా ఉన్నాయి. అవేంటంటే కింద మీరు ఆల్కలైన్ వాటర్ని చేసుకునే పద్ధతి కూడా ఉంది. అదేంటంటే కింద 1 లీటర్ వాటర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మీరు ఏం చేస్తారంటే కింద ఒక 4 పుదీనాకులు, దాని తర్వాత 2 నిమ్మకాయ ముక్కలు, ఒక 4 దోసకాయ ముక్కలు, అంటే కీరా అంటాం మనము. మనం సలాడ్లో వేస్తాం కదా, సలాడ్ మాదిరిగా తయారు చేస్తాం కదా, ఆ సలాడ్ మాదిరిగా చేసేటువంటి ముక్కలు ఒక 4 వేసేసి ఆ రోజు రాత్రంతా కూడా మీరు సోక్ చేసేసి నెక్స్ట్ డే ఉదయానికి లేచేసరికి అది మనకు న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి మనకు ఆల్కలైన్ వాటర్గా ఇది తయారవుతుంది. ఆ వాటర్ను మనము తీసుకోవచ్చు. ఇది ఎవరెవరికి తీసుకోవచ్చు? ఒకవేళ మనకు ఏదన్నా
డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఎవరికైనా కిడ్నీ అని, లివర్ అని, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిన ఈ వాటర్ను న్యాచురల్గానే మనం తీసుకోవచ్చు. అంతేగాని కృత్రిమంగా తయారు చేసినటువంటి వాటర్ను మనం తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఇది మార్కెట్లో ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలను తప్పుదో పట్టించడానికి మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం అన్నది ఏంటంటే ఈ టీడీఎస్ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ అన్నది వాళ్ళు ఈ ఆల్కలైన్ అని చెప్పేసి, పిహెచ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళకు మనకు చెప్పేసేసి మనల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి యొక్క మార్గమే అనమాట అది. కాబట్టి నిర్ణయం అన్నది మీ దగ్గరే ఉంచుతున్నాం మేము. మీరు న్యాచురల్గా మనకు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి వాటర్ని తీసుకోవడమా, లేదంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆల్కలైన్ వాటర్ని తీసుకోవడమా అన్నది మీరే నిర్ణయించుకోండి. సార్, ఓవర్ టు యూ. Very good, Piti, very good. So here we end our sales presentation for water purifier. Now I will take just 1 minute or 2 minutes to explain you a very unique business opportunity about water pitcher. So first of all, please understand that this water pitcher is to be used only for improving the taste and quality of drinking water. Only drinking water. I am requesting you with folded hands, please don't use turmeric, salt for purifying this water. Don't mix water with turmeric and show demonstration. Please don't do it. If you use that kind of water, it will spoil the filter cartridge. It will damage the filter cartridge. So this filter cartridge also has a blocking mechanism. It's also blocking mechanism. So if you use wrong, poor quality of water or impure water, it will block the filter cartridge prematurely. So please don't use it. Use it only for purifying and improving the taste of drinking water. So let me give you a business opportunity. When you go to any home, when you visit any home, they might be using other brand water purifiers. So ask them to bring 2 glasses of drinking water. So one out of that 2 glasses, 1 glass you purify. 1 glass you purify through this filter. You have to purify till this level only. Don't put purified water till this level. It will not be purified. Always when you are purifying, you purify till this level. You can see the marking which I am showing just underneath the filter. And this capacity is 1.5 liters. So when you purify and ask them to taste, they will instantly be able to see the improvement in the taste and quality. So whatever drinking water, whatever water you are drinking at your home, whether it is from other brand purifiers or whether it is 20-liter water bottles, you can use this pitcher as a very important tool to increase the taste and quality. So if you are using it in drinking water, this is the pitcher cartridge and this at the top cover. There is a separate video which will tell you how to install this, how to start using this. If you are using it in drinking water, this cartridge will last for about 400 liters, 400 or 450 liters, which means this cartridge cost is 1000 rupees, 1050, 1050. So what will happen, that this cartridge life will last for 400 liters, which means that it is 2.5 to 3 rupees per liter. So it justifies the cost of purification of 2.5 rupees to 3 rupees is justified considering the taste and quality which you get. Gupta. యా సార్, ఇప్పుడు మన యొక్క షార్ప్ వాటర్ కేటగిరీలో ఉన్నటువంటి రెండవ ప్రోడక్ట్ ఏంటంటే కన్నా వాటర్ పిక్చర్. ఓకే, ఈ వాటర్ పిక్చర్ మనము ఇందాక అనుకున్నట్టుగా మార్కెట్లో ఏదైతే తక్కువ రకము, నాచి రకము క్వాలిటీ యొక్క వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంట్లో వేరే వాటర్ ప్యూరిఫైర్ ఉంది. మనం అనుకున్నాం ఇందాక అనుకున్నట్టుగా దాంట్లోన ప్యూరిఫికేషన్ సిస్టమ్ అన్నది కరెక్ట్ లేదు, దాంట్లోన ఇంప్యూరిటీస్ అన్నది మిగిలిపోతూ ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే మనము ఈ వాటర్ పిక్చర్, ఈ వాటర్ మగ్ ఏదైతే ఉందో మీరు అలాంటి వాళ్ళు దీంట్లోన వాటర్ వేసి తాగడానికి, అంటే ఈ వాటర్ మగ్గులు వేయడం వల్ల ఏంటంటే వాటర్ మనకు దాని యొక్క రుచి మరియు దాని యొక్క నాణ్యతను పెంచి ఇవ్వగలుగుతుంది అనమాట మనకు. ఓకే, వాళ్ళు కూడా వాడచ్చు. అలా కాకుండా బయట ఎవరైతే మనకు 20 లీటర్లు 25 లీటర్లు అన్నది తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా వేసుకొని తాగడానికి కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు
ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడాను దీని నుంచి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఆ విధమైనటువంటి వేరే అదర్ బ్రాండ్స్ వాళ్ళు వాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకు మీరు ఈ మగ్గును తీసుకెళ్ళండి. ఈ మగ్గును తీసుకెళ్ళి దాంట్లో నుంచి వచ్చేటువంటి యొక్క వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసి మీరు ఈ మగ్గులో ఫిల్టర్ చేయండి. ఈ ఫిల్టర్ చేసేసి నిజంగా వాళ్ళకు మీరు ఒక గ్లాస్ ఇచ్చి చూడండి. ఆ పాత దానికి మరియు మన దాంట్లో ఫిల్టర్ చేసినటువంటి యొక్క దానికి మీరు చూపించండి. మన దాంట్లో ఎంత టేస్ట్ ఉంటుంది, ఎంత నాణ్యత ఉంటుంది అన్నది వాళ్ళు గమనించండి, మరియు మీరు కూడా గమనించండి. వాళ్ళకు కూడా చెప్పండి. మీరు దీని ద్వారా ప్రూవ్ చేయగలరు. ప్లస్ ఇది మీకు చాలా ఒక మంచి అవకాశం కూడా. మీరు దీని ద్వారా కూడా మీ యొక్క బిజినెస్ ను పెంచుకునేటువంటి యొక్క అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా మంది కూడా తీసుకొని ఉండవచ్చు. అలాంటి వాళ్ళకు మీరు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్, మీరు దీన్ని వాళ్ళకు చూపించవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎవరింట్లో కన్నా మనకు మున్సిపల్ వాటర్ కూడా వస్తూ ఉంటుంది. ఆ మున్సిపల్ వాటర్ వస్తున్న వాళ్ళు కూడాను దీంట్లో ఏంటంటే తక్కువ మోతాదులో ఒకవేళ టీడీఎస్ ఉంటే వాళ్ళు కూడాను దీంట్లోనే వేసి తాగవచ్చు అనమాట. దీంట్లో కూడా వాళ్ళు కూడా దీన్ని వాడవచ్చు. ప్లస్ ఇంకోటి, దీన్ని స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీకు ఒక దీనికి సంబంధించినటువంటి ఒక ఇది ఉందన్నమాట, వీడియో ఉంది. అది మన ప్రవీణ్ గారి దగ్గర కూడా ఉంది. మీరు గ్రూప్లలో కూడా దాన్ని షేర్ చేసుకోవచ్చు. దాన్ని స్టార్ట్ చేసే ముందు ఏంటంటే దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎలా స్టార్ట్ చేయాలన్నది మాత్రమే మీరు చూసుకోండి. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టుగా దీని యొక్క బాడీ ఇక్కడ వచ్చేసి సెంటర్లో ఉన్నది ఏంటంటే కన్నా పిక్చర్ యొక్క బాడీ, దాని తర్వాత పిక్చర్ కవరు, దాని తర్వాత ఇక్కడ రైట్లో ఉన్నది వచ్చేసి ఇన్నర్ ఇది టబ్బు, కింద వచ్చేసి కాట్రేజ్. ఈ కాట్రేజ్ ఏదైతే ఉందో ఈ కాట్రేజ్ యొక్క సామర్థ్యం ఏంటంటే దగ్గర ఇది 400 నుంచి 450 లీటర్ల వరకు ఇది మనకు డెలివరీ చేయగలదు. దేనికి? మీరు త్రాగడానికి ఈ ఫిల్టర్ను ఉపయోగించినట్లయితే. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దీన్ని పసుపు వేసేసి దాని తర్వాత ఉప్పు వేసేసి ఆ విధమైనటువంటి వీడియోలను తయారు చేసి పెడుతున్నారు. దయచేసి వాళ్ళందరికీ ఏంటంటే కన్నా అటువంటిది చేయకండి. వాళ్ళందరికీ కూడా నేను ఇది చేసి చెప్తున్నాను. దీన్ని ఏంటంటే ఓన్లీ త్రాగడానికి మాత్రమే, డ్రింకింగ్ పర్పస్ వరకు మాత్రమే దీన్ని ఈ ఫిల్టర్ కాట్రేజ్ని వాడండి. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ దగ్గర 1050 రూపాయలు, 1050 రూపీస్ దీని యొక్క కాట్రేజ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, దీంట్లోనే ఇప్పుడు మీరు 400 నుంచి 450 లీటర్ల వరకు మనకు దీని ద్వారా వస్తుంది. కాబట్టి అంటే పర్ లీటర్కు మీకు ఎంత అవుతుంది? దీని కాస్ట్ దగ్గర 2.5 రూపాయలు పడుతుంది. ఈ 2.5 రూపాయ మీ గురించి, మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి మీరు ఎంతో రుచికరమైనటువంటిది, ఎంతో నాణ్యమైనటువంటి వాటర్ మీరు ఇస్తున్నారంటే దాని గురించి మీరు మీకు ఎటువంటి బాధ కానీ ఏది కానీ ఉండదు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎంతో ఆనందంగా నిజంగా మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఇది మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడాను మీకు అవుతుందని చెప్పేసి నేను గర్వంగా మీకు మేము చెప్పగలము యాజ్ ఏ షార్ప్ దగ్గర నుంచి. Thank you, sir. Over to you. Very good, BT. Yes, so now I am ending the presentation from my side. Now you can start the service presentation. Sure. But you don't take much time. Within 10 minutes you finish the service part. Just talk about call center, how to log calls, pre-filter, and filter life, cartridge, and warranty. I will tell about the cost of the filters. Sure, sir. So cost of the filters I will show in the presentation. Just a moment. This is the cost of the filter, as you can see. Sorry, one second. Let me just. Sir, Praveen garu, నా దగ్గర ఉన్న ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఎలాగా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చా? Sorry. నా దగ్గర ఉన్న ప్రెజెంటేషన్ చూపించాలంటే సార్ చూపించగలనా నేను? This is the cost of the filter. If anyone wants to understand, you can take the screenshot. This is the cost of, this is the part code, this is the DP, and this is the BV and PV of filters. Now you can, Praveen ji, you can give file sharing rights to BD. Uday Kumar is asking zeta potential. It is actually a charge which is created when the water passes through the AF disruptor. When water passes, it creates a zeta potential. It creates a charge. So impurities are separated. Sir, Praveen garu. Ajay Kumar is asking how to explain in 2 minutes. That is how we started the presentation. The 3 benefits.
One is it will give you the highest quality of water because of the technologies, because of the method of purification. Second, consistency in the quality of drinking water. So it is our filters are 0-1 technology, 0 or 1. So either when till such time it is giving pure water, it will maintain. If it is not able to give pure water, it will block, which is not happening with other brands. And finally, the material which is used is high quality material. So these are the 3 benefits. So I think more or less we have covered. Praveen garu. Praveen garu. Okay, wait a minute, I have to unmute. So Praveen, you can unmute yourself now. So Thank you, sir. Sir, thank you so much, Majumdar sir, for your valuable session to our leaders. I think we had a fantastic session. I think most of the leaders we know, so we have learned very valid points from you, how to encounter our competitor issues. So thank you, sir. Thank you so much. Kamlesh ji is asking which place best for fitting. Now, BD Gupta will cover that. BD Gupta, you can start sharing the file. Yes, Praveen garu. Sir. ఇది నాది ఎలా ఫైల్ దీన్ని మీకు ఇచ్చేయాలి, షేర్ చేయాలి? షేర్ చేయండి సార్, నేను మీకు హోస్ట్ ఇస్తాను, సార్ మీకు హోస్ట్ ఇస్తారు. సో దాంట్లో మీరు స్క్రీన్ షేర్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అక్కడ, సో దాని ద్వారా మీరు చేయొచ్చు. BD Gupta host. సార్ మీకు అక్కడ షేర్, ఓకే ఓకే, షేర్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో యా, సార్ ప్రవీణ్ గారు కనిపిస్తుందా ఇప్పుడు నేను చెప్పేది? యా కనిపిస్తుంది సార్, ప్లీజ్ గో అహెడ్. ఓకే ఓకే, ఇప్పుడు మనము షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ మీరు కొన్నారు. సారీ, యా షూర్ సార్. ఇప్పుడు మీరు షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారు. కొన్న తర్వాత దాని యొక్క ఇన్స్టాలేషన్కు ఏ విధంగా మమ్మల్ని సంప్రదించాలి, కొన్న తర్వాత ఒకవేళ ఏదైనా బ్రేక్ డౌన్ కాల్ ఉంది, ఏదైనా రిపేర్ ఉంది, దాని గురించి ఏ విధంగా అవ్వాలి, ప్లస్ కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ విధమైనటువంటి యొక్క దాంట్లో మెయింటెనెన్స్ తీసుకోవాలి అనేటువంటి యొక్క విషయాలన్నిటిని కూడా మనం ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకుందాం, మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి మీరు కొన్న తర్వాత ఫస్ట్ ఏ విధంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నది ఇక్కడ 3 విధాలుగా 3 ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నాము. ఒకటి వచ్చేసి మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అన్నది ఏంటంటే 1800-425-4322. ఇది ఫ్రీగానే ఉంటుంది, మీరు దీనికి కాల్ చేయొచ్చు. ఇది కాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మీకు 1 లేదా 2 అని చెప్పేసి అడుగుతుంది. 1 ప్రెస్ చేయాలి. 1 ప్రెస్ చేసిన తర్వాత మా కాలర్ లైన్లోకి వస్తాడు. కాల్ సెంటర్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తి వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడాను తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వెస్టీజ్ లీడర్స్ వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ మిత్రులకు కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ మన యొక్క యూనిట్స్ ఇస్తున్నారు. చాలా సంతోషం దాని గురించి మాకు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్సే మా యొక్క కాల్ సెంటర్లో ఇవ్వండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. దాని గురించి ఏంటంటే మాకు కొంచెము ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలి, ఏ ప్లేస్లో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళు ఇవ్వండి, పర్లేదు. మాకు మీరు ఎవరైనా కొనండి, ఎవరి పేరు మీద ఉండండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు ఇవ్వండి. ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మేము ఇస్తున్నది మిస్డ్ కాల్ ఆప్షన్. ఈ మిస్డ్ కాల్ ఏంటంటే ఒకవేళ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా చేయలేదు, చేసినప్పుడు మీకు ఏదైనా ఎంగేజ్ ఉంది అంటే మిస్డ్ కాల్ ఆప్షన్ కూడా చేయొచ్చు. ఈ మిస్డ్ కాల్ అంటే మీరు రింగ్ చేస్తారు, అది కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత మీకు వితిన్ 2 గంటల లోపల, వితిన్ 2 అవర్స్ లోపల మా కాల్ సెంటర్ నుంచి మా యొక్క ప్రతినిధి మీకు కాల్ చేసేసి మీకు డీటెయిల్స్ అన్నది తీసుకుంటాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే మూడవది ఏంటంటే కన్నా మీరు ఒకవేళ మెయిల్ కూడా చేయగలరు. మీరు మెయిల్తో ఫెమిలియర్ ఉన్నారు అనుకుంటే కన్నా మెయిల్ కూడా చేయొచ్చు. మీరు ఆ కింద దాంట్లో చూపించినటువంటి support@shardashOA.com కూడా మీరు మెయిల్ కూడా చేయవచ్చు. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరి ఇంట్లో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికైనా ఇంకా నిజంగా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే కొన్ని ఇన్పుట్స్ అన్నది మాకు అవసరం అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఆ యొక్క హైట్ ఎంత ఉంది, అక్కడ ఎలక్ట్రికల్ పాయింట్ ఉందా లేదా,
దాని తర్వాత అక్కడ ట్యాప్ ఫిట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉంది, ఆ ప్లేస్ ఉంది, ఇవన్నీ కూడాను కొన్ని ఇన్పుట్స్ అన్నది మాకు కావాలి అనమాట. ప్రైమరీ ఇన్పుట్స్ అంటే అవి రెడీగా ఉన్నాయనుకోండి, మేము వచ్చినప్పుడు ఏంటంటే ఈ విత్ ఇన్ ఫస్ట్ టైమే మీకు సర్వీస్ ఇచ్చేసేసి ఇన్స్టాలేషన్ అన్నది అయిపోతుంది అనమాట. లేదనుకోండి మళ్ళీ మీకు మేము ఇది చెప్పాలి సార్, ఇది కావాలి సార్, ఇది కావాలి సార్ అన్నది చెప్పేటువంటి అంటే డిలే అన్నది లేకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం అన్నది మనము ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఇంతవరకు ఇది ఫెసిలిటీస్. దాని తర్వాత మీరు కాల్ బుక్ చేసినప్పటి నుంచి అంటే కాల్ మేము కంప్లీట్ అయ్యి క్లోజ్ చేసేంత వరకు జరిగేటువంటి ప్రక్రియ ఏంటన్నది మనం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు మీరు మా యొక్క కాల్ సెంటర్ కాల్ బుక్ చేస్తారు. కాల్ బుక్ చేసిన తర్వాత మీకు ఒక SMS వస్తుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకు కూడాను వెళ్తుంది. మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, సార్ సో మీరు కాల్ బుక్ చేశారు, ఓకే మీకు ఎప్పుడు రావాలి ఏంటి ఏం లేదు, మీ యొక్క కన్వీనియంట్ టైం ఏంటి, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు. దాని తర్వాత అక్కడ పవర్ పాయింట్ ఉందా, అక్కడ గ్రానైట్ ఉందా, ఎక్కడ మీరు సింక్ కి ఫిట్ చేసుకోవాలా, లేకుంటే అండర్ ద సింక్ ఫిట్ చేసుకోవాలా, డెస్క్ టాప్ లో ఫిట్ చేయాలా, వాల్ మౌంటింగ్ లో ఫిట్ చేసుకుంటారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఇన్స్టలేషన్కి వస్తారు. లేదంటే బ్రేక్ డౌన్ కాల్ అయితే బ్రేక్ డౌన్ కాల్, మీకు ఏ విధమైనటువంటి సమస్య ఉంది అని చెప్పేసి అడుగుతారు. దానికి కూడా వస్తారు. ఇన్స్టాలేషన్ చేశారు. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డెమో చెప్పడం, దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి ఏం లేదు ఇవన్నీ కూడా చెప్తారు. అదే బ్రేక్ డౌన్ కాల్ ఉందనుకోండి, బ్రేక్ డౌన్ కాల్ కూడా రిపేర్ చేసేస్తారు. ఇంకోటి చాలా మంది ఏంటంటే ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు మనకేంటంటే ఏదన్నా అమౌంట్ పే చేయాలన్నా అని చెప్పేసి అడుగుతుంటారు. కానీ మీరు ఎటువంటి అమౌంట్ ఇన్స్టాలేషన్కు ₹0 కూడాను అవసరం లేదు మీరు పే చేయడానికి. ఓకే, రిపేర్ కాల్ కూడా అంతే. రిపేర్ కాల్కి వచ్చినప్పుడు కూడాను మీరు ఏంటంటే వారంటీలో ఉన్నంత వరకు మీరు ఎటువంటి రిపేర్ సర్వీస్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లకు కూడా మీరు పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనుకోండి, లేదంటే బ్రేక్ డౌన్ కాల్ అనుకోండి, ఇది రిపేర్ అయిపోతుంది చేస్తారు. చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడాను మీకు ఏంటంటే ఒక SMS అన్నది వస్తుంది, మీది మేము పూర్తి చేసాము మీ యొక్క ఇన్స్టాలేషన్ లేదంటే బ్రేక్ డౌన్ కాల్ అని. సపోజ్ మీరు దానికి సంతృప్తి చెందినట్లయితే ఓకే, లేదు ఇంకా మీకు ఏదైనా సమస్య ఉంది అంటే దాంట్లో ఉన్నటువంటి నంబర్కి కూడా మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు అనమాట. ఏమండి మాకు ఇది ఉంది, ఇంకా ఇది కావాలి, లేదు ఇది అని చెప్పేసి చెప్పవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ప్రాసెస్ మళ్ళీ మా హెడ్ ఆఫీస్ కూడా వెళ్తుంది. మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మళ్ళీ కాల్ చేస్తారు, ఏమండి కరెక్టేనా కాదా, మీరు ఇన్స్టాలేషన్ అయిందా, మీ కాలు రిపేర్ ఉంటే రిపేర్ అయిపోయిందా లేదా అన్నది అడిగే తెలుసుకుంటారు అనమాట. దాని తర్వాత అదేంటంటే కాల్ అనేది క్లోజింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, మీరు ఈ ఫీడ్బ్యాక్ ను కూడా మా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఇవ్వగలిగితే ఏంటంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒకవేళ మా దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమైనా సరిదిద్దుకోవాలా, ఇంకా ఏ విధంగా మా యొక్క సర్వీస్ ని ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయగలము, లేదా అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు కరెక్ట్ అయినా కాదా, ఇవన్నీ విషయాలు కూడాను మాకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది కాల్ యొక్క ప్రాసెస్ అనమాట. దాని తర్వాత మనము ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ నుంచి చూడండి, మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చెప్పేటివి. ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఆ వాటర్ ప్యూరిఫైర్ ను మనం ఇన్స్టాల్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే హైట్. ఓకే, ఆ హైట్ ఏంటంటే మినిమం 15 అడుగులు అన్నది ఉండాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పిక్చర్ లో చూడండి, ఇక్కడ మనం తెల్ల యూనిట్ అంటే ఇది మన యొక్క వాటర్ ప్యూరిఫైర్ యూనిట్. ఇక్కడ నుంచి ఈ బ్లూ కలర్ లైన్ వెళ్తుంది చూడండి, ఈ పైన ట్యాంక్ యొక్క కింది భాగం వరకు, అంటే ట్యాంక్ పై వరకు కూడా కాదండి, ట్యాంక్ కింది వరకు ఈ మధ్య ఇది ఏదైతే బ్లూ లైన్ ఉంది, ఇది మినిమం 15 అడుగులు అన్నది ఖచ్చితంగా ఉండవాలి. ఎందుకంటే ఈ మినిమం హైట్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ యొక్క ఫ్లో ఏదైతే ఈ ఆర్ఓ ప్యూరిఫికేషన్ కు ఉందో దానికి కావాల్సినటువంటి వాటర్ యొక్క ఫ్లో అందుతుంది. మిషన్ కూడాను సవ్యంగా పనిచేస్తుంది. మనం అనుకున్నటువంటి విధంగానే దాని యొక్క వాటర్ అవుట్పుట్ అన్నది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ హైట్ అన్నది కరెక్ట్ లేకుండా ఒకవేళ మీరు ఇన్స్టాల్ చెయ్యండి అని చెప్పేసి చేయించుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే వాటర్ రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రెషర్ అన్నది సరిపోదు దానికి, అంతే. కాబట్టి అవుట్పుట్ అన్నది రాదు, లేదా ఒక రోజు పనిచేస్తుంది ఇంకో రోజు పనిచేయదు. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ 15 అడుగులు మినిమం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఇది మీరు చాలా గమనించవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం. కానీ మీరు అనొచ్చు, ఏమండి మరి మా ఇంట్లో హైట్ లేదు, మరి ఎలాగా నేను అన్నది. దానికి కూడా ఇక్కడ మేము ఏంటంటే సొల్యూషన్ ఇస్తున్నాం. దానికి ఏంటంటే ఎక్స్టర్నల్ బూస్టర్ పంప్ అని చెప్పేసి దొరుకుతుంది. ఇది ఏంటంటే మీరు కొనుక్కోవాలి సపరేట్ గా.
కొనుక్కొని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే కన్నా ఆ యొక్క ప్రెషర్ అన్నది దీనికి సరిపోతుంది. ఇది లేకుండా మాత్రము హైట్ లేకపోతే గిన మాత్రము ఈ బూస్టర్ పంపు గిన్నె లేకపోతే గిన మాత్రం మీరు దానికి వద్దు, మీరు చేయించుకోవద్దండి. అక్కడ ఆ ప్లేస్ దాన్ని ఇన్స్టాలేషన్ చేయించొద్దండి. ఇది ఒకటి. ఇది హైట్ యొక్క మినిమం హైట్ ఎంత ఉండాలన్నది. అలాగే ఇంకో రెండో పాయింట్ చూసామనుకోండి, మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ ఏంటి, 75 అడుగుల వరకు హైట్ అన్నది మ్యాక్సిమం ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ పెరిగినా కూడాను అప్పుడు కూడా ఏమవుతుందంటే వాటర్ యొక్క ఫోర్స్, అంటే అంత పైనుంచి వాటర్ ఫోర్స్ రావడం వల్ల ఏంటంటే అది కూడా అపాయకరమైనటువంటిది. అంత ఫోర్స్ కూడా ఉండకూడదు. అక్కడ ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ ఈ దీంట్లో చూపించినట్టుగా పిఆర్ అంటే ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్, దాన్ని పెట్టేసేసి ఆ ప్రెషర్ని తగ్గించి మనము దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఇది ఈ రెండు విషయాలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి అనమాట. ఒకవేళ సపోజ్ కొంతమంది ఏంటంటే నేను ట్యాంక్ హైట్ పెంచుకుంటానని చెప్పేసి కూడా అంటుంటారు. ఒకవేళ పెంచుకోగలిగితే ఓకే మంచిదే, లేదంటే బూస్టర్ పంపు వేసుకుంటారు హైట్ తగ్గి ఉంటే. అదే హైట్ కానీ చాలా ఎక్కువ ఉంటే కన్నా పిఆర్వి అన్నది వేసుకుంటారు. ఈ యొక్క ఇది కింద లేకపోతే మాత్రం అట్లాంటి స్థలంలో మనము దీని ఇన్స్టాలేషన్ అన్నది వద్దు, మీరు దాని గురించి చేయించుకోవద్దండి. ఓకే, ఇంకోటి రెండవది ఏంటంటే సెడిమెంట్ ఫిల్టర్. ఈ సెడిమెంట్ ఫిల్టర్ అన్నది కూడాను ఇన్స్టాలేషన్ టైంలోనే దీన్ని కూడా మీరు ఇన్స్టాలేషన్ అన్నది చేయించుకోండి. దీని ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఏంటంటే మన సర్వీస్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది, షార్ప్ది. ఇది వచ్చేసి దగ్గర దగ్గర 1100 రూపాయలు అవుతుంది. ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన యొక్క వాటర్ సోర్స్ ఏంటండి, మనకు మున్సిపల్ వాటర్ అనుకోండి, లేదంటే బోర్ అనుకోండి, లేదంటే నదులు అనుకోండి, లేదంటే చెరువులు అనుకోండి, ఏదైనా సరే అక్కడి నుంచి వచ్చేటువంటి వాటరే. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వర్షాకాలమే ఉంది. ఆ వర్షాకాలంలో ఉందనుకోండి, మడ్డి కలుస్తుంది, తర్వాత ఇంప్యూరిటీస్ కలుస్తాయి, లేదంటే ఎక్కడైనా పైపులే పగిలిపోయి డ్రైనేజ్ వాటరే కలవచ్చు. ఇట్లాంటివన్నీ అనుకోనివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మన యొక్క మెయిన్ యూనిట్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఫిల్టర్స్ మీద పడి దాని యొక్క లైఫ్ ను తగ్గించేదానికంటే కూడాను ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఉందనుకోండి, ఈ దీంట్లోనే ఈ ఏదైతే ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఆగిపోయి ఈ ఫిల్టర్స్ యొక్క లైఫ్, మన యొక్క ఒరిజినల్ ఫిల్టర్స్ యొక్క లైఫ్ పెరగడానికి అన్నది దోహద చేస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడాను మీరు దయచేసి వస్తున్నప్పుడు మేము రికమెండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రీ ఫిల్టర్ అన్నది కూడాను మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోండి. ఇది ఏంటంటే ఇది ఫ్రెండ్లీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనమే స్వయంగా ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళే దీన్ని ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఏంటంటే బయట నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి యొక్క మలినాల శాతాన్ని బట్టి వాళ్ళే క్లీన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసేసి లైట్ బ్రౌన్గా, ఎక్కడైతే నేను యారో మార్క్ పెడుతున్నానో లైట్ బ్రౌన్గా ఉంది. అంటే దీంట్లో తక్కువ ఉన్నాయన్నమాట, తక్కువ ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఇటువంటి ఈ రంగులో ఉన్నప్పుడు ఏంటంటే వీటిని మీరు స్వయంగా తీసి మీరే మంచినీళ్ళు వేసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ప్రీ ఫిల్టర్ తీయడానికి కూడా ఏంటంటే దానికి ఒక స్పానర్ వస్తుంది, అది దాంతో పాటే వస్తుంది. ఆ స్పానర్తో మీరే ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు యొక్క మా టెక్నీషియన్స్ అయితే కూడా వాళ్ళు కూడా చెప్తారు. ఒకవేళ బై ఏదన్నా ఇదిలో వాళ్ళు చెప్పకపోయినా కూడా మీరు కూడా అడిగి తెలుసుకోండి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని మళ్ళీ తర్వాత ఎలా ఫిట్ చేయాలన్నది కూడా చూపించుకొని మీరు కూడా ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవచ్చు. అది మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ యొక్క ఇంప్యూరిటీ శాతాన్ని బట్టి, అంటే మీ ఇంట్లో ఒకవేళ వారానికి పడుతుందా, 15 రోజులకు అవసరం పడుతుందా, లేదంటే నెల రోజులకు అవసరం పడుతుందా అన్నది మీరు 1-2 సార్లు చూస్తే కన్నా మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది ఎల్లవేళలా చాలా రోజుల వరకు క్లీన్ చేయడం అన్నది కుదరదు. కొన్ని రోజులకు ఏమైతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ రెండో పిక్చర్లో మనకు రైట్ సైడ్ లో ఉన్నటువంటి డార్క్ పిక్చర్లో టోటల్లీ డార్క్ బ్రౌన్ అయిపోయింది. అంటే ఇది ఇప్పుడు పాడైపోయింది అని చెప్పేసి అర్థం అనమాట. అంటే దీన్ని ఇప్పుడు ఇంకా రిప్లేస్ చేయాలి. ఈ పక్కన లెఫ్ట్ లో ఏదైతే ఉందో తెల్లగా ఉందో ఇది న్యూ ఫిల్టర్ అనమాట. దీంతో ఇటువంటి దాంతోనే మీరు రిప్లేస్ చేసుకోవాలి. దాని కాస్ట్ కూడాను దగ్గర దగ్గర 300 రూపాయలు చిల్లర ఉంది. మీరు దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
ఇది ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ వరకు. దాని తర్వాత వస్తే ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టీడీఎస్ లెవెల్స్. మనము ఇన్స్టాల్ చేసేదానికి ముందే మన యొక్క వాటర్లో మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ సోర్స్ వాటర్, ఈ ఇన్పుట్ సోర్స్ వాటర్లో ఎంత టీడీఎస్ ఉందన్నది కూడాను చాలా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పాయింట్. అదేంటి, మన మిషన్లు ఏంటంటే 2500 2500 లెవెల్స్ వరకు పీపీఎం వరకు టీడీఎస్ లెవెల్స్ ఉంటే మనది చాలా బాగా పనిచేస్తుంది. అంతకన్నా ఎక్కువ అయితే కనుక మాత్రం మనం అక్కడ మన మిషన్ ఇన్స్టాలేషన్ అన్నది చేయకూడదు. ఓకే, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఇది ఏంటంటే జనరల్ గా సముద్రం ఒడ్డులో ఉన్నటువంటి యొక్క వాళ్లకు చాలా హై టీడీఎస్ లెవెల్స్ అన్నది ఉంటుంది. అది అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి గమనించి తర్వాత మీరు ఇది చేయండి. దాని తర్వాత ఇంకోటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్లైడ్ లో ఉన్నటువంటివన్నీ కూడాను మనకు ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు కావాల్సినటువంటి విషయాలే, కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్నవే. కానీ ఇవి కూడా ఏంటంటే యూనిట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఇన్పుట్ పవర్ సప్లై ఉంది, మీరేమో కిచెన్ లో చేసుకోవాలి. ఆ కిచెన్ లో మనకు పవర్ సప్లై పాయింట్ లేదనుకోండి, కష్టం. కాబట్టి మనం ఏదైతే ఎక్కడైతే మిషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క రేడియస్ అంటే ఒక 1.5 మీటర్ దగ్గర 2 మీటర్స్ రేడియస్ మధ్యలోనే మనకు ఇన్పుట్ పవర్ సప్లై ఉండాలి. అది నార్మల్ ఫిమేల్ సాకెట్ 5 amps లేదా 6 amps పవర్ సాకెట్ ఉంటే కనుక మనకు సరిపోతుంది. దాని తర్వాత మనం యొక్క యూనిట్ ను ఇన్స్టాల్ చేయాల్సినట్టు కావాల్సినటువంటి స్పేస్. ఓకే, మన యొక్క యూనిట్ దాని యొక్క హైట్ 2 feet, విడ్త్ ఒక 2 feet, 1 feet డెప్త్ ఉంటుంది. అది కూడా కరెక్ట్ గా మనకి ఎక్కడ సరిపోతుంది అన్నది కూడా మనం చూసుకోవాలి. దాని తర్వాత మనం ఇస్తున్నటువంటి యొక్క స్టోరేజ్ ట్యాంక్ కూడాను ఎక్కడ ఫిట్ చేసుకోవాలి. అలాగే మనము ఫాసెట్ కూడా ఇస్తున్నాం కదా, దాంతో పాటు ట్యాప్ ఇస్తున్నాం. ఆ ఫాసెట్ ను కూడా ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, వీటన్నిటికి కూడాను కావాల్సినటువంటి స్థలాన్ని కూడా మనము చూసుకొని మనము ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఇంకోటి వీలైనంత వరకు ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాన్ని వీలైనంత వరకు సింక్ కింద పెట్టుకోవడానికి అన్నది మీరు ప్రయత్నించండి వీలున్నంత వరకు. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఉన్న ఫెసిలిటీ అటువంటి ఇది లేదు అనుకుంటే ఇంకా మనం దానికి చేయగలిగింది ఏం లేదు. బట్ వీలైనంత వరకు ఏంటంటే సింక్ కింద పెట్టుకోవడానికే ప్రిఫర్ చేయండి. దాని తర్వాత ఇంకోటి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎంతవరకు మేము వాటర్ తీసుకొచ్చేయండి అని చెప్పేసి. దాన్నే మనం ఏంటంటే డ్యూటీ సైకిల్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు మనది ఏంటంటే మనది ఇంటి పర్పస్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ గురించి మనం తయారు చేసినటువంటి యొక్క ఈ వాటర్ ప్యూరిఫైర్. దీంట్లో ఏంటంటే రోజుకు మ్యాక్సిమము 40 లీటర్ల వరకు తీసుకోవచ్చు. కానీ నిజంగా వాస్తవానికి చూస్తే మన ఇంట్లోనే సపోజ్ ఒక 4, 5 లేదా 6 మంది ఉన్నారు. అటువంటి మనకు సంసారం లేదంటే మనకు దగ్గర రోజుకు ఒక 15 నుంచి 25 లీటర్ల వాటర్ సరిపోతుంది తాగడానికి అనుకోండి, లేదంటే టీ కాఫీ ఏదైనా చేసుకోవడానికి కూడా 15-20 లీటర్ల నుంచి సరిపోతుంది. కానీ 40 లీటర్ల వరకు తీసుకోవచ్చు. కానీ 40 లీటర్లు అన్నది తీసుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క ఫిల్టర్స్ యొక్క లైఫ్ అన్నది ఏంటంటే తగ్గడానికి అన్నది మీకు ఆస్కారం అన్నది ఉంటుంది. అది ఓకే, ఇది ఇక్కడి వరకు. దాని తర్వాత వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటంటే మనము ముఖ్యమైనటువంటి పాయింట్ ఫిల్టర్స్ యొక్క లైఫ్ ఏంటి. ఓకే, మిషన్లోన దేనికి వారంటీ వస్తుంది, ఈ ఫిల్టర్స్ మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది అన్నది కూడా మనం చూద్దాము. మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి పాలీప్రొపైలీన్ ఫిల్టర్ అంటే పీపీ ఫిల్టర్. ఈ పీపీ ఫిల్టర్ యొక్క లైఫ్ ఏంటి, 3 to 6 months లైఫ్. కార్బన్ ఫిల్టర్ 6 to 8 months. డిస్ట్రప్టర్ ఏఎఫ్ ఫిల్టర్ వచ్చేసి 8 to 12 months. ఆర్ఓ వచ్చేసి 24 months. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు దీన్ని ఈ విధంగా ఇచ్చాము అంటే గన ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే గన మీరు వాడేటువంటి యొక్క కన్జంప్షన్ చేసేటువంటి యొక్క వాటర్ మీద, ప్లస్ మీరు దానికి ఇన్పుట్ ఇస్తున్నటువంటి రా వాటర్ యొక్క నాణ్యత మీద ఈ ఫిల్టర్స్ యొక్క లైఫ్ అన్నది డిపెండ్ అవుతుంది. అది కూడా నేను ప్లేస్ టు ప్లేస్ ఇది కూడా వేరీ అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు అదే వర్షాకాలం లాంటిది కానీ ఇట్లాంటి దానిలో ఏదైనా మడ్ అట్లాంటిది ఏదైనా వెళ్తే కూడా అలాంటప్పుడు కూడా దాన్ని బట్టి కూడా ఈ ఫిల్టర్స్ యొక్క లైఫ్ అన్నది వేరీ అవుతుంది. ఓకే, ఈ ఫిల్టర్స్ ఏంటంటే కన్నా వారంటీ అన్నది ఉండదు. ఫిల్టర్స్ ఏంటంటే కన్జ్యూమబుల్ ఐటమ్స్ అనమాట. దీనికి అన్నది వారంటీ అన్నది ఉండదు. వారంటీ అన్నది 1 year ఉంటుంది. ఆ 1 year వారంటీ అన్నది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద మీకు ఫుల్గా 1 year వారంటీ అన్నది లభిస్తుంది. తర్వాత ఈ ఫిల్టర్స్ ఏంటంటే మీకు వెస్టీజ్ ద్వారా తీసుకోవచ్చు, వెస్టీజ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా తీసుకోవచ్చు, మా సర్వీస్ యొక్క ప్రతినిధి ద్వారా, మా యొక్క ఆథరైజ్ సర్వీస్ ప్రతినిధి దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఫిల్టర్స్ కొనడానికి ఏంటంటే 3 ఆప్షన్స్ కూడాను మీకు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడికి ఫిల్టర్స్ది నేను మీకు క్లియర్ చేయగలిగాను. ఓకే, ఐ హోప్ మేము
చాలా వరకు కవర్ చేసామనుకుంటున్నాను. ఓకే, సంతోషం. ఓకే, బాయ్. ఓవర్ టు ప్రవీణ్ గారు. సార్ ప్రవీణ్ గారు, సర్జీ ప్రవీణ్ గారు. హలో ప్రవీణ్ గారు. प्रवीण गारू सर, मेरा आवाज आ रहा है सर? मेरा नहीं आ रहा सर? नहीं, आपका नहीं नहीं आ रहा, नहीं आ रहा, नहीं आ रहा सर. सर प्रवीण गारू, सर प्रवीण सर.